వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఏపీ శాసనసభ సమావేశాలలో సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో జగన్ పై ఫైర్ అయ్యారు. దొంగ ఏడుపులు, నంగివేషాలు వేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని, తమపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే చూపించాలి అంటూ ఆవేశంగా మాట్లాడారు. 36 హత్యలు జరిగాయి అంటున్న జగన్ వాళ్ళ పేర్లు ఎందుకు బయట పెట్టలేదునని డిమాండ్ చేశారు. ఏపీలో ఎన్నికల అనంతరం 36 రాజకీయ హత్యలు జరిగాయి అంటూ జగన్ ఆరోపిస్తున్నాడే తప్ప ఆ చనిపోయిన వాళ్ళ పేర్లు ఎందుకు వెల్లడించలేకపోతున్నారు అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ అసెంబ్లీకి రాకుండా అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. రషీద్ అనే వ్యక్తి చనిపోతే అతడి ఇంటికి వెళ్లామని చెప్పుకుంటున్నారు. ఎవరి రషీద్? చంపినవాడు ఎవడు? చచ్చినవాడు ఎవడు? వాళ్ళు ఒకప్పుడు ఏ పార్టీలో ఉన్నారని అడుగుతున్నా అంటూ ఆయన ప్రశ్నించారు. మొన్నటి వరకు మీ పార్టీలో ఉన్నారా లేదా? సరే, అది అయిపోయింది. 36 మంది చనిపోయారు అని గవర్నర్ వద్దకు వెళ్లావు. ఆ 36 మంది పేర్లు ఇవ్వండి అంటూ డిమాండ్ చేశారు చంద్రబాబు. రషీద్ అనే వ్యక్తిని చంపిన వాళ్లను అరెస్టు చేశాం. నీకు ధైర్యం ఉంటే, నీకు సిగ్గుంటే, నిజాయితీ ఉంటే ఆ పేర్లు ఇవ్వు. గతంలో నువ్వు చంపిన వాళ్ళ పేర్లు నేనిచ్చాను. ఇప్పుడు వాళ్లపై కూడా చర్యలు తీసుకుంటా. మళ్ళీ ఆ కేసులని ఓపెన్ చేస్తాం. ఇవాళ నువ్వు చెప్తున్న వాటిపై కూడా నేను చర్యలు తీసుకుంటా. దానికి సిద్ధమా అని సవాలు విసిరారు చంద్రబాబు. మాయ మాటలు మాట్లాడుకు, దొంగ ఏడుపులు వద్దు, నంగి మాటలు వద్దు అని ఎద్దేవా చేశారు. తప్పు చేస్తే మా పార్టీ వాళ్ళను కూడా శిక్షిస్తాను అని చెప్పారు చంద్రబాబు. ప్రజాస్వామ్యం అంటే రాజకీయ ముసుగులో తప్పుడు ఆరోపణలు చేయడం కాదు అని, ఆ ముసుగు తీసేస్తామని, నేరస్తులను నేరస్తులుగానే చూసే విధానానికి శ్రీకారం చుడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.